సో గైస్ మీరైతే ఈ థంబ్నైల్ చూసి వచ్చారు నాకు బాగా తెలుసు. సో మోస్ట్లీ మీకు బేసిక్ రియాలిటీ ఏంటి, జాబ్ రియాలిటీ ఏంటి, జాబ్ మార్కెట్ రియాలిటీ ఏంటి అనేది వీడియోలో చెప్తాను. అట్ ద సేమ్ టైం జాబ్స్ ఇంకా బెటర్గా మనం ఎలా అప్లై చేయొచ్చు, అప్రోచ్ కావచ్చు చెప్తాను. అండ్ లాస్ట్లో మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు, బేసికల్గా ప్రాక్టికల్ థింగ్స్ ఏంటి అనేవి కూడా డిస్కస్ చేస్తాను అనమాట. వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్, వెల్కమింగ్ యూ ఆల్ టు అవర్ ఛానల్. సో హలో ఆల్, ఐ హోప్ ఆల్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. లెట్స్ స్టార్ట్ అప్ అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో గైస్ నాకు రీసెంట్ టైమ్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా డిఎమ్స్ వస్తున్నాయి అనమాట. బ్రో నాకు జాబ్ రావట్లేదు, జాబ్ కావాలి, అమెజాన్లో జాబ్ కావాలి, ఇలాంటి కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. సో అఫ్కోర్స్ యానిమేషన్ గురించి కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ దే సీన్ దిస్ వీడియో అండ్ దే రీచ్డ్ అవుట్ టు మీ. నాకు తెలిసిన సజెషన్స్ అయితే నేను ఇచ్చాను. బట్ జాబ్ రిలేటెడ్ క్వైరీస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో ఐ అండర్స్టాండ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి. మనీ కోసం అల్టిమేట్ ఎవరైనా జాబ్ లైక్ చేయాలనుకుంటారు. కానీ అన్ని జాబ్స్ ఉండాలి కదా, లైక్ అప్లై చేసే వాళ్ళందరికీ అయితే అమెజాన్లో జాబ్స్ అయితే ఉండవు కదా. సో మై పాయింట్ ఈజ్, వై ఆర్ యూ జస్ట్ లుకింగ్ ఫర్ వన్ పర్టికులర్ జాబ్? అంటే అమెజాన్ కోసమే ఎందుకు చూస్తున్నారు? అఫ్కోర్స్ దానికి ఆన్సర్ కూడా నాకు తెలుసు. చాలామంది వర్క్ కల్చర్ అంటారు, లేకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే జాబ్స్ అందరికీ దొరకాలంటే జాబ్స్ అన్నీ ఉండాలి కదా. సో అందరికీ జాబ్స్ అయితే ఎట్ దొరకదు. ఇది హార్ష్ ట్రూత్. మీరు ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది. సో అట్లనే మిమ్మల్ని ట్రై చేయొద్దు అని నేను చెప్పట్లేదు. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే, అమెజాన్ సెంటర్లో ఉంటే అమెజాన్కి మాత్రమే ఫోకస్ చేయకండి. కొంచెం మీ విజన్ని ఆర్ ఎల్స్ మీ వ్యూని పెంచుకోండి. విల్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అవుట్ దేర్. ట్రై టు రీచ్ అవుట్ టు ది రిక్రూటర్స్ వై లింక్డ్ఇన్ ఆన్ నౌకరీ. రీచ్ అవుట్ అయిన తర్వాత ట్రై టు అప్లై టు ఎనీ అదర్ జాబ్ అవుట్ దేర్ ఇన్ ఎనీ అదర్ కంపెనీ. అమెజాన్లోనే కాదు. ఇన్ఫ్యాక్ట్ నా సిచ్యువేషన్కి వస్తే నేను కూడా, అంటే నన్ను స్టార్టింగ్ నుంచి యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను అమెజాన్లో జాయిన్ అయ్యే ముందు 4 months అయితే వేరే కంపెనీలో వర్క్ చేశాను అనమాట. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల అమెజాన్లో జాబ్స్ ఉంటాయని చెప్పడం వల్ల అక్కడ నేను టెస్ట్ రాసి ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని వచ్చాను అనమాట. దిస్ ఈజ్ మై హిస్టరీ అంటే పెద్దదేం కాదు, కాకపోతే స్టోరీ అనమాట. సో రావడం, మీరు డైరెక్ట్గా జాబ్లోకి జాయిన్ కావడం ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మీ కెరియర్ని స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, నేనేదో బయట కంపెనీలో 4 months వర్క్ చేశాను కాబట్టి మిమ్మల్ని వర్క్ చేయమనట్లేదు. కాకపోతే ఒకటే కంపెనీకి చూడడం వల్ల మీది చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో మీరు మీ విజన్ని లేకపోతే వ్యూని కొంచెం పెద్దది చేస్తే చాలా కంపెనీస్ బయట అయితే కనిపిస్తాయి. అక్కడ వర్క్ చేసుకుంటూ దీనికి ట్రై చేయడం అయితే ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. అంతేలే కానీ ఈ కంపెనీకే వస్తా, ఇలానే చేస్తా అంటే నడవదు అనమాట. సో జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి? సో రీచ్ అవుట్ టు రిక్రూటర్స్. లింక్డ్ఇన్, నౌకరీ, అప్నాలో చాలా జాబ్స్ అయితే పోస్ట్ అవుతుంటాయి. ఫ్రెషర్స్కి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. రీచ్ అవుట్ కానీ అప్లై చేయండి గైస్. ఏదైనా రోల్కి మీరు హైర్ కావాలి అంటే 2 points ఉండాలి మీ దగ్గర. ఏదైనా ఎక్సెప్షనల్ స్కిల్ అయినా ఉండాలి, లేకపోతే ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఫ్రెషర్స్ కాబట్టి మీరు ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ అయితే మనం తేలేం, కానీ ఎక్సెప్షనల్ స్కిల్ అయితే మీరు డెవలప్ చేసుకోగలరు. అది ఏదైనా కానివ్వండి, లైక్ నార్మల్ జాబ్ అయినా కానివ్వండి, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్సెల్ గురించి కొంచెం తెలుసుంటే యూ విల్ బీ గుడ్ ఇనఫ్ అనమాట. కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు అనుకోవచ్చు, బ్రో నాకు చాలా డిఎమ్స్ అయితే లిటరలీ వచ్చాయి అనమాట. బ్రో నేను చాలా మంచిగా ఇంటర్వ్యూలో మాట్లాడాను, చాలా మంచిగా వర్డ్స్ అండ్ టెస్ట్ ఇచ్చాను, అయినా సరే క్లియర్ కాలేదు అంటే, అకార్డింగ్ టు యూ మీరు చాలా మంచిగా ఇచ్చారు, కరెక్టే. కాకపోతే రియాలిటీ ఏంటి అనేది అయితే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. మీరు మంచిగానే మాట్లాడతాం అనుకుంటారు, కాకపోతే బేసిక్ గ్రామర్ దగ్గర మీరు మిస్టేక్స్ చేస్తుంటారు మోస్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ ఎర్లియర్ టైంలో నేను కూడా చేసేవాడిని, నేను కూడా దానిలో ఒకరిని. కాకపోతే నేను డెవలప్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది, దానికి కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ హార్స్ అండ్ హార్స్ ఆఫ్ టైం మనం ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేసే బదులు, లేకపోతే హార్స్ అండ్ హార్స్ ఆఫ్ టైం వేస్ట్ థింగ్స్ మనం ఎక్కువగా స్పెండ్ చేసే బదులు ఇలాంటి స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవడం వల్ల యూ విల్ డెఫినెట్లీ బీ ఎ గుడ్ కంటెండర్ ఫర్ దాట్ పర్టికులర్ రోల్ యాజ్ అ ఫ్రెషర్. సో నాన్ టెక్నికల్ రోల్కి అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అనమాట. మరి టెక్నికల్ రోల్స్కి స్కిల్ ఉండాలి, లేకపోతే ఏదైనా టూల్ మీద మీకు కమాండింగ్ మంచి గ్రిప్ ఉండాలంటే మీరు ప్రాజెక్ట్స్ చేయాలి. ప్రాజెక్ట్స్ అంటే ఎక్స్పీరియన్స్లోనే వస్తాయని అయితే చాలామంది అనుకుంటుంటారు, కాకపోతే లేదు. ఇన్ కేస్ మీరు చాలా మంచిగా ప్రాక్టీస్ చేసి, ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, పైథాన్ ఉంది, ఓకే, పైథాన్లో A to Z నంపై దగ్గర నుంచి మొత్తం A to Z నేర్చేసుకున్నారు మీరు, అండ్ మీరైతే ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు. కాకపోతే ఇంటర్వ్యూకి లేకపోతే రెజ్యూమే మీరు ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఆన్లైన్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీ రెజ్యూమేలో. అండ్ ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది మీకు పైథాన్ గురించి కంప్లీట్గా తెలిసి ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మీరు ఎట్లా చేసి ఉండొచ్చు, దీన్ని ఇంకెట్లా చేసి ఉండొచ్చు అనేది అయితే మీకు అర్థమవుతుంది. అండ్ దాన్ని రెజ్యూమేలో పెట్టి మీ రెజ్యూమే రిక్రూటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూ గెట్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ టు ది ఇంటర్వ్యూయర్ అనమాట. సో ఐ డెడ్ సో అండ్ సో ప్రాజెక్ట్ అండ్
ఇది ఇట్లా చేసా అంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇన్ కేస్ మీరు కొంచెం కోడ్ని తప్పు చెప్పినా సరే దే మైట్ యాక్సెప్ట్ దాట్. ఓకే దీనికైతే లైక్ నాలెడ్జ్ ఉంది, గ్రిప్ ఉంది పైథాన్ మీద, వై డోంట్ వి పిక్ హిమ్ అనేసి రిక్రూటర్స్ థింక్ చేస్తారనమాట. సో ఎక్సెప్షనల్గా మీరు స్కిల్ నేర్చుకుంటేనే ఇట్లా ఆన్సర్ ఇవ్వగలరు. ఇఫ్ నాట్ మీరైతే ఆన్సర్ ఇవ్వలేదు అనమాట. జస్ట్ నేర్చుకొని నామకే వస్తే నా దగ్గర ఉంది స్కిల్ అంటే దానివల్ల మనకు వచ్చేది అయితే ఏముండదు. సో టెక్నికల్ సైడ్ ఎటు వెళ్ళాలనుకున్నా సరే, ఏ టూల్ నేర్చుకోవాలనుకున్నా సరే దాన్ని అయితే మంచిగా నేర్చుకొని కొంచెం రీసెర్చ్ చేయండి. నేను మన ఛానల్లో డేటా అనాలిసిస్ గురించి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్స్ గురించి వీడియోస్ చేశాను. మీ దగ్గర టైం ఉంటే ప్లీజ్ చెక్ దెమ్ అవుట్. నేను కార్డ్స్ అయితే వదిలేస్తున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు. సి గైస్, ఒక సైడ్ నుంచి చూసుకుంటే ఇది చాలా టఫెస్ట్ క్వశ్చన్ అంటే ఆన్సర్ చెప్పడానికి. ఇంకో సైడ్ నుంచి చూసుకుంటే ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వడానికి. సో రెండు రకాలుగా అంటే మనం చూసే పర్స్పెక్టివ్ని బట్టి ఈ ఆన్సర్ లైక్ చేంజ్ అవుతుంది లేకపోతే వ్యారీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఇది స్టార్ట్ చేస్తే ఏమనుకుంటారు, అది స్టార్ట్ చేస్తే ఏమనుకుంటారు అంటే ఈరోజు ఎంబీఏ ఛాయ్ ఇవ్వాలా లేకపోతే బీటెక్ ఛాయ్ ఇవ్వాలి, ఇలాంటి వాళ్ళు టీ స్టోర్స్ ఓపెన్ చేసుకొని కోట్లు కమాయించుకొని వెళ్ళారనమాట. ఇది చాలా ఫ్యాక్ట్. స్టార్టింగ్లో వాళ్ళు మిమ్మల్ని చూసి వీడేంది ఇది చేస్తున్నా వాడేంది అది చేస్తున్నా అనుకుంటారు. కాకపోతే లేటర్ ఆన్ ఇన్ కేస్ ఇఫ్ యూ succeed in that, they will definitely reach out to you and they'll ask you how you did that. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ అయితే జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జాంపుల్ నేను బీటెక్లో విన్నా అనమాట. సో ప్రఫుల్ బిల్లోరే ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ ఎంబీఏ ఛాయ్ వాలా. సో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అన్నిటిని వదిలేసి నేను ఒక ఎంటర్ప్రీన్యూర్ని కావాలి, నాకు ఎవరు సపోర్ట్ వద్దు అని జస్ట్ 10-15,000తో ఒక టీ స్టాల్ పెట్టుకొని, అది కూడా రోడ్డు మీద ఫుట్పాత్ మీద పెట్టుకొని, ట్రాఫిక్ టైంలో వెహికల్స్ ఆగుతాయి కదా, అలాంటి టైంలో టీని తీసుకెళ్ళి ఇంటర్వ్యూస్ చేసుకుంటుండే అంట. డూ యూ వాంట్ ట్రై ఎంబీఏ ఛాయ్ వాలా కా ఛాయ్ అనేసి లైక్ ఇంగ్లీష్లో మాట్లాడుకొని డిస్క్రిప్షన్ ఇంగ్లీష్లో ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇచ్చేవాడంట. సో మెల్లమెల్లగా అది ఫేమస్ అయిపోయింది అనమాట. డ్యూ టు ఇంటర్నెట్ అండ్ ఆల్ ఇలా ఎంబీఏ చేసుకున్నవాడు కూడా ఛాయ్ పెట్టుకుంటున్నాడు అనేసి అట్లా ఫేమస్ అయిపోయింది. నౌ హీఈస్ ది ఓనర్ ఆఫ్ సమ్ నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ అవుట్ దేర్ అనమాట. త్రూ ఇండియా చాలా అవుట్లెట్స్ అయితే ఎంబీఏ ఛాయ్ వాళ్ళకు ఉన్నాయి. సో ఏదైనా అంతే అనమాట, చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎదగాలి అని, నేను పెద్దగానే స్టార్ట్ చేస్తా అని మనం థింగ్స్ ఆల్ థాట్స్ పెట్టుకోవడం అయితే కరెక్ట్ కాదనమాట. సో మనీ ఎర్న్ చేయడానికి మిమ్మల్ని ఛాయ్ బండి, టిఫిన్ బండి పెట్టని అని అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. మనం ఎలాంటి పని అయినా చేయొచ్చు. సక్సీడ్ అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని అడుగుతారు ఎలా చేసావు అని. సో ఓకే, కీ దాట్ సైడ్. ఇప్పుడు మిమ్మల్ని అదర్ దాన్ దిస్ ఇంకా షార్ట్గా ఏం చేయొచ్చు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను ఈ వీడియోలో. సో ఎంతమంది స్టార్ట్ చేశారో తెలీదు. కాకపోతే ఇది కూడా ఇబ్బంది అనుకుంటే రీచ్ అవుట్ టు యూట్యూబర్స్, న్యూ కంటెంట్ క్రియేటర్స్ని రీచ్ అవుట్ అవ్వండి. సో రీచ్ అవుట్ అయిన తర్వాత లెట్స్ సే నేను ఒక కొత్త కంటెంట్ క్రియేటర్ని అనుకోండి, 1 year 6 months 1 year 4 months అవుతుంది. సో ఇప్పటికీ నేను స్క్రిప్ట్ అంటే ఒక వీడియోని చేయాలంటే స్క్రిప్ట్ రాయాల్సి ఉంటుంది, అండ్ వీడియోని ఎడిట్ చేయాల్సి ఉంటుంది, థంబ్నెయిల్ రాయాల్సి ఉంటుంది, డెస్క్రిప్షన్ అండ్ ఆల్ ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ చాలా హెక్టిక్ వర్క్స్. నేను చెప్పండి ఒక్కళ్ళు ఇవన్నీ చేయాలి అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ సింపుల్ టాస్క్. అండ్ డైలీ చేయాలంటే అది కూడా సింపుల్ టాస్క్ కాదు. సో మీరేం చేయాలంటే ఇన్ కేస్ మీరు క్రియేటివ్ థింకర్ అయితే, నేను వీడియోస్ చేస్తున్నా కదా, సో నా ఛానల్ నీష్ ఏంటో చూసుకొని దానికి తగ్గట్టు స్క్రిప్ట్ రాసి ఒకసారి మనల్ని కాంటాక్ట్, ఐ మీన్ ఎనీ యూట్యూబర్ని అయితే నేనే ఉన్నాను, నన్నే కాంటాక్ట్ కండి. నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత బ్రో నేను కంటెంట్ రైటర్ని, లేకపోతే ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, నేను స్క్రిప్ట్స్ రాస్తాను, నా స్క్రిప్ట్స్ మీకు నచ్చితే దీన్ని ఫాలో అయిపోండి, కాకపోతే పర్ స్క్రిప్ట్ నేను ఇంత ఛార్జ్ చేస్తాను, 150 or 200 or 250 ఇలా ఛార్జ్ చేస్తాను బ్రో, మరి నేను స్క్రిప్ట్ ఇచ్చినందుకు నాకైతే ఇంత పే చేయండి అంటే, మీ స్క్రిప్ట్ నాకు నచ్చితే ఫస్ట్ నేనైతే పే చేస్తాను అనమాట. లేదు మీరు స్క్రిప్ట్ రాయలేరు, మీరు థంబ్నెయిల్స్ని డిజైన్ చేయగలను బెటర్గా అనుకుంటే అగైన్ రీచ్ అవుట్ యూట్యూబర్స్ అనమాట. చిన్న యూట్యూబర్స్ ఎవరు ఉన్నారు 10, 15, 20, 25, 40K ఇట్లా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి, మెసేజ్ చేయండి. వాళ్ళు రిప్లై ఇస్తారయ్యారు మీకు అనవసరం. రీచ్ అవుట్ అయ్యి బ్రో నాకు ఇట్లాంటి స్కిల్ ఉంది, నేను ఇట్లాంటి థంబ్నెయిల్స్ డిజైన్ చేయగలను, ఇవి కొన్ని టెంప్లెట్స్ అనమాట, మీరు పంపిస్తే వాళ్ళకి నచ్చితే దే విల్ డెఫినెట్లీ పే యూ 150 rupees or 200 rupees పర్ థంబ్నెయిల్. ఇలా మీరు ఛార్జ్ చేస్తే ఒక బిడ్డింగ్కి వెళ్ళి లాస్ట్ ఒక ప్రైస్ సెట్ అవుతుంది. ఓకే మంత్లీ మీరు ఒక 150 అనుకుందాం, మంత్లీ మీరు ఒక 20 యూట్యూబర్స్ని లైక్ రీచ్ అవుట్ అయ్యారు, దాంట్లో 5 యూట్యూబర్స్ మాత్రమే, లేకపోతే 5 కాదు ఇద్దరే మీకు వర్క్ ఇస్తున్నారు, పర్ థంబ్నెయిల్ మీరు 150 ఛార్జ్ చేస్తున్నారు, అండ్ పర్ మంత్ వచ్చేసి ఇద్దరి దగ్గర నుంచి 10 వస్తున్నాయి అంటే అక్కడే మీకు 3000 అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి చిన్న వర్క్స్ చేయడం వల్ల కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. థంబ్నెయిల్సే కాదు, స్క్రిప్ట్ రైటింగ్ కాదు, వీడియో ఎడిటింగ్కి ఇంకెక్కువ ఛార్జ్ చేయొచ్చు మీరు. సో డెవలప్ దీ స్కిల్స్ ఇన్ యూ. అంటే మీరు ఇన్ కేస్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా లేకపోతే ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చినా సరే డెవలప్ దీ స్కిల్స్ సో దాట్ రేపు అవసరమైతే ఇంటర్వ్యూలో కూడా మీరు ఈ పాయింట్స్ని ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఐఎమ్ ఏ స్క్రిప్ట్ రైటర్ ఫర్ దిస్ ఛానల్ అనేసి మీరు మీ లైక్ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చు. సో దాట్ మీకు కూడా కొంచెం ఇమేజ్ పెరుగుతుంది అండ్ యువర్ క్రియేటివిటీ థాట్స్ ఆర్ స్కిల్స్ అయితే వాళ్ళకి అర్థమవుతాయి అనమాట ఇంటర్వ్యూయర్స్కి. సో దట్ ఈస్ హౌ యూ థింక్ అండ్ దట్ ఈస్ హౌ యూ వర్క్ అండ్ దట్ ఈస్ హౌ యూ ఎర్న్ అనమాట. సో థింక్ ఆన్ మై వర్డ్స్. వీడియోని అయితే చాలా జెన్యూన్ టాపిక్స్తోనే నేనైతే ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. That is all for this video. I'll see you all in a coming video. Until then, take care. Bye.